హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ భోగి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే ఆంధ్ర జనాలకి, తెలంగాణ నుంచి ఆంధ్రాకి వచ్చే అందరికీ ఈ 3 days ఆంధ్రాలో కానీ లేకపోతే ఎక్కడైనా సరే బిగ్ ఫెస్టివల్ ఆఫ్ సంక్రాంతి. నార్మల్ డేస్ అంటే ఫెస్టివల్ ఎప్పుడన్నా సరే ఒక్కసారి 1 dayనే వస్తుంది. ఇక్కడ సంక్రాంతి మాత్రం వరుసగా 3 days ఫెస్టివల్ అనమాట. ఫుల్ బిగ్ ఫెస్టివల్ ఇన్ ఆంధ్ర. భోగి మంట ఎర్లీ మార్నింగ్ లేచి వేస్తున్నాము. ఇంట్లో ఉన్న పాత సామానం ఇలా కర్రలు పుల్లలు అన్నీ పోగు చేసి ఇలా భోగి మంట వేస్తారు. భోగి మంట అంటే ఇలా చలిని కాల్చుకుంటూ గొబ్బెమ్మలు పాటలు పెట్టుకొని చుట్టూతో ఇలా డ్యాన్స్ చేసుకుంటూ ఇంట్లో ఉన్న పాత సామాను అన్నీ బయట ఇలా భోగి మంటలో వేస్తారు. నేను సంక్రాంతికి ఆంధ్ర వచ్చాను. ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు కూడా అంతా చేస్తున్నారు భోగి మంట మా అపార్ట్మెంట్లో. సో వాళ్ళు నాకు వీడియోస్ షేర్ చేస్తే ఆ వీడియో ఇక్కడ నేను పోస్ట్ చేస్తున్నాను. నేను ఆంధ్ర వెళ్ళడం వాళ్ళెవరికి ఇష్టం లేదు. వాళ్ళు నన్ను మిస్ అవుతున్నారు, నేను కూడా వాళ్ళని చాలా మిస్ అవుతున్నా. సో ఇలా అయితే భోగి మంట అక్కడ జరుగుతుంది అండ్ ఇక్కడ జరిగింది కూడా నేను షేర్ చేస్తున్నాను, చెప్తున్నాను. ఇలా ఎర్లీ మార్నింగ్ గ్యాదర్ అయ్యి ఇలా మీట్ అవ్వడం చాలా అంటే చాలా హ్యాపీగా, ఒక ఫెస్టివల్ వైబ్స్, పాజిటివ్ ఎనర్జీ, ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఇలా భోగి మంటలో వేసి పోతుందన్నమాట. భోగి మంట వేసిన వాటర్తో అందరూ తలస్నానం చేస్తారు. ఇలా భోగి స్థానాలు కంప్లీట్ అయిపోయాక వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానీ లేకపోతే ఏ టెంపుల్ అయినా సరే దర్శించుకుంటారు. పెద్ద పెద్ద ముగ్గులు గొబ్బెమ్మలు చూస్తున్నారు కదా. అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాను. మా హోమ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది వెంకటేశ్వర స్వామి టెంపుల్. రాజరాజేశ్వరి అమ్మవారు, ఇలా వెంకటేశ్వర స్వామి చాలా అంటే చాలా అందంగా అలంకరించారు. పక్కనే గోదాదేవి కూడా ఉంటారు. కృష్ణుణ్ణి రంగస్వామిని ఇలా మధ్యలో పెట్టి పూజలు చేసి అందరూ పిల్లల్ని ఇలా కూర్చోపెట్టి పేరెంట్స్ ఒళ్ళో కూర్చున్నారు. ఇక్కడ భోగి పళ్ళు కార్యక్రమం జరుగుతుంది. చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. చూడండి, ఫస్ట్ స్వామివారికి పూజ చేసి స్వామివారికి కాళ్ళ దగ్గర భోగి పళ్ళు సమర్పించి పూజారి గారు అందరి పిల్లలకి ఇలా భోగి పళ్ళు ఆశీర్వచనం చేశారు. హారతి కూడా ఇచ్చారు. చూడండి వీడియోలో. శతమైశ్వర్యం భవతి సకలశిరం దీర్ఘమాయుః. ఓం ధర్మజ్ఞర్ధర్మవాయుర్ధరం సూర్యోధనోసః ధర్మేంద్రో బృహస్పతిర్ధరం ధర్మస్పతే వయతేజసో మంజవసో మంజవతుః సోమం ధనస్స సోమినో మక్షం దదాతి సోమినే న క్రోధోరజమాస్యో భోరా సుభాతిని ధవం దేవతానాం భక్తానాం శ్రీరోహం జపేత్ సదా వర్షం టూ స్పీక్ బాక్స్ చాలా అంటే చాలా బాగా జరిగింది. మనం ఇంట్లో చేసుకునే దానికన్నా ఇలా టెంపుల్స్లో మధ్యలో ఉన్న తప్పు వాళ్ళకి లైన్ వేసి అడ్డం తిప్పుకోవాలి. లైన్ అయిపోతూ ఉంటుంది. రిటర్న్ వచ్చేసాక ఇంటిలో పులగన్నం అండ్ టొమాటో పికిల్ చేశారు. భోగి పండుగకి ఇది స్పెషల్గా అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ పప్పుచారు. హనుమాన్ జంక్షన్కి మిడిల్లో ఉంటుంది మేజాపురం. సంక్రాంతి సంబరాలు
భారతీ సంక్రాంతి సంబరాలు. భారతీ సంక్రాంతి సంబరాలు. సంక్రాంతి సంబరాలు ఎక్కడక్క? మన మీర్జాపురంలో భారతీ సంక్రాంతి ముందే అయిపోయింది అయ్యా కాసు వచ్చాడు కూర్చుంటే అలాగే పోయింది. అంగల్ కూర్చోండి అంగల్ మీరు. అది తక్క రాకలే అయిపోయింది. బ్యాగ్ వేసాడు అదేంటి అలాగే కాలు పడిపోయింది. ఇలా అయితే మేము టైం స్పెండ్ చేసి కొంతసేపు అయితే చూసాము. కొంచెం ప్రాఫిట్స్ అన్నీ వచ్చాయి. బట్ ప్రాఫిట్తో అయితే బయటకు వచ్చేసాం మేము. ప్రాఫిట్తో బయటకు వచ్చాక 2 కార్డ్స్ అనేవి తీస్తారు. 1 నుంచి 10 లోపు ఉంటే అక్కడ పెట్టాలి, లేదు 10, 11 అయితే అక్కడ, 11 నుంచి 12 నుంచి 20 అయితే దీని మీద పెట్టాలి. మేము చాలా చేసాం కానీ బట్ మాకైతే మొత్తం అమౌంట్ ఇక్కడే పోయింది. లాస్తో భోగి అయితే మాకు ఇలా జరిగిందనమాట. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. స్టాల్స్ ఇలా స్నాక్స్ అవి తీసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.